హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే చాలా టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అయితే ఒకటి చేసి చూపిస్తానండి. అది కూడా ఒక ఆలు అలాగే ఒక ఎగ్తోనైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనం ఈవినింగ్ స్నాక్ లాగైనా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా చేసుకోవచ్చండి. ఒక ఆలునైతే తీసుకొని పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. బారుగా కట్ చేసుకోవాలండి. ముక్కలు అనేటివి చిన్నగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా ఆలు ముక్కలను అయితే కట్ చేసేసుకోవాలి. పిల్లలు ఏదన్నా కావాలని అడిగినప్పుడు వెంటనే ఇలా చేసి పెట్టేయచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే ఆలుని సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. దీంట్లోని ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. టేస్ట్ మట్టుకు సూపర్గా ఉంటుందండి. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా పొడి, ఒక పావు టీ స్పూను మిరియాల పొడి, అలాగే దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు, ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. ఒక్కసారి అయితే ఇలా చేసి పెట్టండి. ప్రతిసారి పిల్లలైతే ఇలాగే చేయమని అడుగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది మనకి ఈ ఆలు ఆమ్లెట్ అనేది. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి. మనం ఆమ్లెట్కి అయితే ఇలా వాటర్ కొద్దిగా వేసుకుంటామో అలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇదంతా కలుపుకొని దీంట్లో ఒక ఎగ్ బీట్ చేసుకొని వేసేసుకోవాలి. ఎగ్ పగలగొట్టుకొని వేసేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా బీట్ చేసేసుకోవాలండి. అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడవనిద్దాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆలు బ్యాటర్ ఉంది కదండి, ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా కొంచెం ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద 4 నుంచి 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఆలు చక్కగా కుక్ అయిపోతుంది మనకి. చూసారు కదా, ఇదైతే ఒక పక్కన చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్లోగా రిటర్న్ చేసేసుకుందాము. చక్కగా వచ్చేస్తుందండి. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. చక్కగా ఫ్రీగా వచ్చేస్తుంది మనకి ఇది. చూసారు కదా, దీన్ని ఇప్పుడు రిటర్న్ చేసేసుకుందాము. ఇలా చేసుకొని దీన్ని కూడా ఇప్పుడు రెండో పక్క చిన్న మంట మీద 4 నుంచి 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం వేసుకున్న ఈ ఆలు ఆమ్లెట్ అనేది రెండు వైపులా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ ఆలు ఆమ్లెట్ అయితే ఒక్కసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని పీసుల్లాగా అయితే కట్ చేసేసుకుంటున్నానండి. పిల్లలకి ఇలా కట్ చేసి పెట్టండి. సూపర్గా ఎంజాయ్ చేస్తూ తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఆలు అనేది చక్కగా ఫ్రై అయిపోయి పైన క్రిస్పీగా, తింటుంటే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టేస్టీ ఆలు ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.